మీరెప్పుడైనా డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇది గమనించారా? డీమార్ట్ ఫ్రీగా క్యారీ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయదు. యాడ్స్ పైన డబ్బులు ఖర్చు చేయదు. అండ్ డీమార్ట్ ఎక్స్‌పెన్షన్‌లో కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇలా వేరే ఏ నార్మల్ కంపెనీ చేసినా వాళ్ళు మొదట్లోనే దుకాణం సర్దుకోవాల్సి ఉంటుంది. కానీ డీమార్ట్ ఇలాంటి మిస్టేక్స్‌నే వెపన్స్‌గా మార్చుకొని బిగ్ బజార్ అండ్ రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్నే కాంపిటీషన్‌లో తొక్కేసింది. ఈవెన్ అమెజాన్ లాంటి జెయింట్‌ని కూడా భయపెట్టింది. అది కూడా కస్టమర్స్‌కి చాలా తక్కువలో ప్రొడక్ట్ సేల్ చేస్తూ. ప్రెజెంట్ డీమార్ట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 3.11 ట్రిలియన్. ఒక నార్మల్ సూపర్ మార్కెట్ గా స్టార్ట్ అయిన డీమార్ట్ ఇంతలా సక్సెస్ ఎలా అయ్యింది? అండ్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ గా ఎలా మారింది? వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో డీమార్ట్ యూజ్ చేసిన సీక్రెట్ జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వచ్చేసరికి మీరు డీమార్ట్ ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, డీమార్ట్ అనేది కేవలం సూపర్ మార్కెట్ కాదు, ఇదొక సైకలాజికల్ ల్యాబ్ అండ్ ఫైనాన్స్ మాస్టర్ క్లాస్. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడు డీమార్ట్ కు వెళ్ళినా మీరు ప్లాన్ చేసుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువగా షాపింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్లే ముందు 2000 లో షాపింగ్ ప్లాన్ చేస్తే బయటకు వచ్చేసరికి 3 to 4000 ఖర్చు అవుతుంది. బట్ హియర్ ఇస్ ద షాకింగ్ పార్ట్. ఇదేమి యాక్సిడెంటల్ గా జరగదు. దీని వెనకాల వరల్డ్లోనే డీమార్ట్ యొక్క స్మార్టెస్ట్ రిటైల్ స్ట్రాటజీ దాగి ఉంది. డీమార్ట్ లో ఉండే ప్రతి ప్రోడక్ట్ అండ్ ప్రైస్ ట్యాగ్ డిస్కౌంట్స్ వెనకాల మీకు తెలియని సైకలాజికల్ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు డీమార్ట్ ఫౌండర్ అయిన రాధాకిషన్ దమాని గురించి తెలుసుకోవాలి. రాధాకిషన్ దమాని, మీరు బయటెక్కడ ఎక్కువగా ఈయన పేరు వినుండరు. ఎందుకంటే ఈయన ఇంటర్వ్యూలు ఇవ్వరు, మీడియాలో హైలైట్ అవ్వరు. కానీ సైలెంట్ గా కొన్ని లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. డీమార్ట్ సక్సెస్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఈయనే. అసలు ఈయన ఇంత సక్సెస్ఫుల్ రీటైల్ మార్కెట్ ని ఎలా స్థాపించారనే డౌట్ మీకు వచ్చుంటే ఫస్ట్ మీరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈయన ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. మీకు అర్షద్ మెహతాస్ 1992 స్కామ్ గుర్తుందా? అప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నదంతా కోల్పోయి రోడ్డున పడుతుంటే దమాని గారు మాత్రం అర్షద్ మెహతాస్ పంప్ చేసిన స్టాక్స్ ని షార్ట్ సెల్లింగ్ చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు. ఈయనకు ఇంకో నిక్ నేమ్ కూడా ఉంది, అదే మిస్టర్ వైట్ అండ్ వైట్. ఎందుకంటే ఈయన ఎప్పుడు చాలా సింపుల్ వైట్ షర్ట్స్ అండ్ వైట్ ట్రౌజర్స్ వేసుకుంటాడు. తర్వాత దమాని గారు ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుచుకునే రాకేష్ జుంజున్వాలాకి మెంటర్ అయ్యాడు. 2002లో దమాని గారు సడన్ గా స్టాక్ మార్కెట్ క్విట్ చేసి రీటైల్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈయన విజన్ చాలా సింపుల్: బీ చీపర్ దెన్ ఎవ్రీవన్ బట్ స్టిల్ ప్రాఫిటబుల్ అండ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, నాట్ లగ్జరీ, నాట్ అల్ట్రా లో ఎండ్. 2002లో స్టాక్ మార్కెట్ ని క్విట్ చేసిన దమాని గారు ముంబైలోనే పొవైలో ఫస్ట్ డీమార్ట్ స్టోర్ ని ఓపెన్ చేశాడు. ఈయన మొదటి నుంచే డీమార్ట్ స్టోర్స్ లో ఏం అమ్మబోతున్నారు అండ్ ఎలాంటి కస్టమర్స్ ని టార్గెట్ చేసి అమ్మబోతున్నారు అనే విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎందుకంటే ఏ బిజినెస్ లో అయినా వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి, అది ఎవరిని టార్గెట్ చేసి అమ్మాలనేది ఎంత క్లియర్ గా ఉంటే ఆ బిజినెస్ అంత ఫాస్ట్ గా ఎదుగుతుంది. సో ఈ విషయంలో డీమార్ట్ చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే డీమార్ట్ మొదటి నుంచి అమ్మాలనుకున్న వస్తువులు నిత్యావసర సరుకులు మాత్రమే, అది కూడా పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి అమ్మాలనుకున్నారు. అందుకనే డీమార్ట్ స్టోర్స్ ఎలాంటి ఫ్యాన్సీ అండ్ లగ్జరీస్ అడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటాయి. ద సైకాలజీ ఆఫ్ డీమార్ట్. డీమార్ట్ కస్టమర్స్ పైన యూజ్ చేసే కొన్ని సైకలాజికల్ ట్రిక్స్. మీరెప్పుడైనా డీమార్ట్ లో షెల్ఫ్స్ ఖాళీగా ఉండడం చూసారా? నో, వీళ్ళు ఎప్పుడు షెల్ఫ్స్ ని బల్క్ గా లోడ్ చేసి పెడతారు. ఈ ట్రిక్ కస్టమర్స్ మైండ్స్ లో ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ అయిపోతాయనే భయాన్ని క్రియేట్ చేసి ప్రొడక్ట్ కొనేలా చేస్తుంది. మీరెప్పుడైనా రైస్, షుగర్, మిల్క్ లాంటి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ని డీమార్ట్ ఎంట్రీలో కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా చూసారా? ఖచ్చితంగా చూసుండరు. ఎందుకంటే ఇలాంటి నిత్యావసర సరుకుల్ని చివర్లో ప్లేస్ చేసి పెడతారు. ఎందుకంటే వీటి దగ్గరకు వచ్చే దారి మధ్యలో మనకు అవసరం లేని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ప్లేస్ చేసి పెడతారు. కస్టమర్స్ ఖచ్చితంగా మధ్యలో ఆగి వాళ్ళ లిస్ట్ లో లేని ఐటమ్స్ ని కూడా బై చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ అవుతే కింద కామెంట్స్ లో రాయండి. డీమార్ట్ లో మీరు ఎక్కడ చూసినా గ్రీన్ కలర్ డిస్కౌంట్ ట్యాగ్స్ కనబడతాయి. దీనివల్ల కస్టమర్స్ కి కాన్స్టెంట్ గా డోపమిన్ హిట్ అవుద్ది. సో ఇంకా ఎక్కువగా షాపింగ్ చేస్తారు. అండ్ నో ఫ్రీ బ్యాగ్.
డీమార్ట్లో ఫ్రీగా క్యారీ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయరు. మనమే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే డబ్బులు పెట్టి క్యారీ బ్యాగ్ తీసుకుంటామో మన బ్రెయిన్ లో ఒక థాట్ ఉండిపోతుంది. ఎలాగో బ్యాగ్ కొన్నాం కదా, దీన్ని ఎలాగైనా ఫుల్ గా నింపేయాలని. సో కస్టమర్స్ బైస్ మోర్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. దీస్ ఆర్ సమ్ సైకలాజికల్ ట్రిక్స్ యూజ్డ్ బై డీమార్ట్. ద ఫైనాన్షియల్ వెపన్. బిగ్ బజార్ ప్రొడక్ట్స్ ని ఫస్ట్ క్రెడిట్ మీద తీసుకొని సప్లయర్స్ కి 90 డేస్ తర్వాత డబ్బులు చెల్లిస్తుంది. దీనివల్ల డెప్ట్ పెరిగిపోతుంది. బట్ డీమార్ట్ మాత్రం విత్ ఇన్ జస్ట్ 7 డేస్ లోనే మనీ మొత్తం సప్లయర్స్ కి పే చేస్తుంది. ఎందుకో తెలుసా? ఈ ఎర్లీ పేమెంట్ చేయడం వల్ల సప్లయర్స్ డీమార్ట్ కి ఇంకా ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తారు. సో డీమార్ట్ కెన్ ఆఫర్ యూజ్ డిస్కౌంట్స్ టు ఇట్స్ కస్టమర్స్. ద స్లో పాయిజన్ ఎక్స్పాన్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే డీమార్ట్ బిజినెస్ అనేది చాలా స్లో అండ్ స్టడీగా ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే డీమార్ట్ ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేయాలంటే దానికి అవసరమైన ల్యాండ్ ని తనే సొంతంగా కొని బిల్డింగ్ కట్టి అక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఈ కారణంగా డీమార్ట్ కి రెంట్ కని మెయింటెనెన్స్ ఛార్జెస్ కని ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం ఉండదు. 290 స్టోర్స్ తో వేగంగా ఎక్స్పెన్షన్ చేసిన బిగ్ బజార్ చివరికి కుప్పకూలింది. అట్ ద సేమ్ టైం స్లో అండ్ స్టడీ ఎక్స్పెన్షన్ ప్లాన్ తో స్టార్ట్ అయిన డీమార్ట్ ప్రజెంట్ 429 స్టోర్స్ అండ్ 3.11 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ రీటైలర్ బిజినెస్ గా ఎదిగింది. ఇక్కడ డీమార్ట్ వేగంగా పాకడం కాదు, రూట్స్ లా పెరుగుతుంది. రూట్స్ ఒక్కసారి పెరిగితే ఎవ్వరు కదిలించలేరు. ఫైనల్లీ డీమార్ట్ ఇంతలా సక్సెస్ కావడానికి 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ట్రస్ట్ ఫ్యాక్టర్. డీమార్ట్ 50% ఆఫ్ లాంటి ఫేక్ డిస్కౌంట్స్ ఎప్పుడు ఇవ్వదు. బదులుగా సంవత్సరం పొడవునా నిజంగా తక్కువ ధరలకే సరుకులు అందిస్తుంది. దీనివల్ల కస్టమర్స్ మైండ్స్ లో ఒకటి బలంగా నాటుకుపోతుంది. అదే డీమార్ట్ లో కొనుగోలు చేస్తే ఖచ్చితంగా చాలా వరకు ఆదా అవుతుందనే ఒక నమ్మకం. ఈ నమ్మకం వల్లనే కస్టమర్స్ ఎప్పుడు డీమార్ట్ ని వదిలి వెళ్లరు. సెకండ్, లో కాస్ట్ అండ్ స్మార్ట్ ఆపరేషన్స్. డీమార్ట్ స్టోర్స్ లో ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ పాస్ట్ లైట్స్ అస్సలు కనిపించవు. దీనివల్ల మిడిల్ క్లాస్ అండ్ పూర్ పర్సన్స్ మైండ్స్ లో ప్రైజెస్ అన్ని చాలా అఫోర్డబుల్ గా ఉంటాయనే థాట్ చాలా బలంగా క్రియేట్ అవుతుంది. అందుకే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు డీమార్ట్ లో షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. థర్డ్, స్లో బట్ ప్రాఫిటబుల్ ఎక్స్పాన్షన్. డీమార్ట్ స్టోర్స్ ని ఎప్పుడు రెంటల్ గా తీసుకోదు. ఇన్స్టెడ్ సొంతంగా ప్లస్ కొని స్టోర్స్ ని బిల్డ్ చేస్తుంది. దీనివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. రిలయన్స్ లేదా బిగ్ బజార్ లా ఎక్కడ పడితే అక్కడ స్టోర్లు పెట్టదు, కానీ పెట్టిన ప్రతి ఒక్క స్టోర్ ప్రాఫిటబులే. సో ద నెక్స్ట్ టైం యూ వాకింగ్ టు డీమార్ట్, రిమెంబర్ యు ఆర్ నాట్ ద కస్టమర్, యు ఆర్ ద టార్గెట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.